హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదే నా పోలో. ఈరోజు నేను దీనికి ఏమేమి మాడిఫికేషన్స్ చేశాను, మాడిఫికేషన్ కాస్ట్ ఎంత అయింది ఏమి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. యాక్చువల్లీ కార్ తీసుకున్నప్పుడైతే ఇలా లేదు, మీకు ఫొటోస్ యాడ్ చేస్తాను. ఓకే, రండి చూసేద్దాం. ఫస్ట్ ఇంటీరియర్ చూపిస్తాను. ఇప్పుడు ఇంటీరియర్కి వచ్చామంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇంటీరియర్లో చాలా తక్కువ చేయించా. ఓకే, స్టార్టింగ్ వచ్చి ఈ సీట్స్, ఈ 2 డ్రైవర్ అండ్ ప్యాసింజర్ సీట్స్ వచ్చి అవుట్ ఆఫ్ స్కోడా సూపర్బ్ 2010 స్కోడా సూపర్బ్వి. యాక్చువల్లీ కార్కి ఈ సీట్స్ రావు, మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతాయో. ఇది 12-వే అడ్జస్టబుల్ సీట్స్, ఫ్రంట్ బ్యాక్. యాక్చువల్ దీంట్లో మెమరీ ఫంక్షన్ కూడా ఉంది. మెమరీ ఫంక్షన్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఆటోమేటిక్గా మనము ఇక్కడ బటన్స్ ఉంటాయి, అది ఏది సెట్ చేస్తామో, ఇక్కడ ఏ బటన్ సెట్ చేస్తామో మన ప్లేస్కి ఆ బటన్లోకి ఆ సెట్టింగ్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంటీరియర్లో సీట్ కవర్స్ చేయించాను. సీట్ కవర్స్ చేయించాను. ఇది బ్లాక్ విత్ బ్లూ స్టిచ్చింగ్. ఇంటీరియర్లో ఇంకేం లేదు, నథింగ్ మచ్. ఇప్పుడు ఎక్స్టీరియర్లో బ్యాక్ వచ్చేసరికి ఇవి ఆడి Q2 స్టైల్ టెయిల్ లైట్స్. నెక్స్ట్ ఇది బ్యాట్మ్యాన్ స్పాయిలర్ వేయించాను అండ్ కస్టమ్ బ్యాడ్జింగ్ కూడా. ఈ బ్యాడ్జెస్ యాక్చువల్లీ సిల్వర్ విత్ బ్లాక్, లోపల బ్లాక్ వస్తుంది, ఇక్కడ సిల్వర్ వస్తుంది. నేను సిల్వర్ని బ్లాక్ చేయించి లోపల బాడీ కలర్ చేయించాను. ఇంకా ఎగ్జాస్ట్ మన కార్కి ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వేయించాను. ఆ ఎగ్జాస్ట్ కూడా ఎందుకు వేయించానో చెప్తాను. సైడ్కి వచ్చేసరికి బ్యాట్మ్యాన్ వింగ్ మిరర్స్, ఇవి చూసేకి చాలా బాగున్నాయి అనేసి వేయించాను. అండ్ అది మన పేరు. ఇంకా ఫ్రంట్కి వచ్చేపాటికి సేమ్ ట్రీట్మెంట్, కస్టమ్ ట్రీట్మెంట్, బ్లాక్ ఇది ప్యూర్ బ్లాక్ చేయించి లోపల లోగోస్ కలర్ చేంజ్ చేయించాను. ఇంకా హెడ్లైట్స్ విషయానికి వచ్చేసరికి ఇవి BMW స్టైల్ హెడ్లైట్స్, యూయూ హెడ్లైట్స్ అంటారు వీటిని. దానికి కస్టమ్ పైన మళ్ళీ టింట్ వేయించి పైన బ్లాక్ కలర్ ఇది ఐలిడ్ లాగా వేయించాను. అండ్ దెన్ ఇంకేమున్నాయి, ఇది ఫ్రంట్ స్ప్లిట్టర్స్, ఇవి చూసేకి బాగున్నాయని చెప్పి వేయించా. అండ్ ఇవి సైడ్ స్కర్ట్స్. అండ్ యాక్చువల్లీ మెయిన్ థింగ్ ఈరోజు వ్లాగ్ చేయడానికి మెయిన్ థింగ్ ఏంటంటే హుడ్ లోపల ఏం చేయించానో అది చూపిస్తాను. యాక్చువల్లీ ఈ పక్క ఇది చూడడానికి బాగుందని చెప్పి ఈ పక్క బ్లాక్ కలర్ వ్రాప్ చేయించాను. అది పెయింట్ కాదు, వ్రాప్ ఒకటే. అండ్ ఆల్సో దీనికి ఏంజల్ వింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఇంకా చీకటి అవ్వలేదు కాబట్టి కనిపించడం లేదు. యాక్చువల్లీ కింద ప్రొజెక్ట్ అవుతాయి ఇక్కడ. ఇప్పుడు హుడ్ లోపల ఏముందో చూపిస్తాను. ఇప్పుడు మెయిన్ ఎగ్జాస్ట్ ఎందుకు వేయించాను చెప్తాను అన్నాను కదా. యాక్చువల్లీ ఇది స్టేజ్ 2 ట్యూన్డ్ కార్. స్టేజ్ 2 అంటే స్టాక్ ఇది వచ్చి 89 bhp కారు, 89 bhp పవర్తో వస్తుంది. మనం ఇప్పుడు దీన్ని 150 bhp చేయించాము. ఇప్పుడు దీని హార్స్ పవర్ 150 అనమాట. యాక్చువల్లీ పోలో GT TDI కన్నా ఎక్కువ పవర్ ఉంది. ఒకసారి ఫ్లై బై చూసేయండి.
చెప్తాను అన్నాను కదా మీ అందరికీ. ఇప్పుడు ప్రైజింగ్ చెప్తాను. ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ హెడ్లైట్స్. యాక్చువల్లీ హెడ్లైట్స్ కొత్తవి 32,500 సంథింగ్ ఎంతో, కానీ నేను ఇవి 20,000కి తీసుకున్నాను. ఈ హెడ్లైట్స్ 20,000 పడ్డాయి. టైల్ లైట్స్ చెప్పాను కదా, ఇవి ఆడి Q2 స్టైల్ అని చెప్పా కదా, ఈ టైల్ లైట్స్ నాకు 11,000 పడ్డాయి కొత్తవి. మెయిన్ ఇది స్పాయిలర్ వచ్చి 2,500 సంథింగ్ పడింది, ఇది 11,000. ఎగ్జాస్ట్ 20,000 పడింది. ఈ లోగో ఇవన్నీ లాస్ట్లో చెప్తాను ఎంత అయింది. సైడ్ స్కట్స్, ఫ్రంట్ స్ప్లిటర్స్, ఇవి రెండు సెట్ అనమాట. సెట్ 1,900 సంథింగ్ పడింది. బ్యాట్మ్యాన్ వింగ్ కవర్స్, మిర్రర్ కవర్స్ అంటారు, ఇది 1,500 సంథింగ్ పడింది. వింగ్ లైట్ ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, వింగ్ లైట్ రోడ్డు మీద పడుతుంది, అది లైట్ కనిపిస్తూ ఉంటుంది, ఇంకా ఎక్కువ పడలేదు. ఈ వింగ్ లైట్ వచ్చి 2,500 సంథింగ్ పడింది. ఈ లైట్స్కి ఎల్ఈడీస్ రావు లోపల. ఈ లో బీమ్కి వచ్చి హెచ్ఐడి లైట్ వేయించాం, జినాన్ హెచ్ఐడి అంటారు. హై బీమ్కి నార్మల్ ఎల్ఈడి. ఇక్కడ ఫాగ్ ల్యాంప్స్లో మనము 300 వాట్స్ ఎల్ఈడి లైట్స్ వేయించాము. లైటింగ్కి అస్సలు ఏ ప్రాబ్లం ఉండదు. పెయింటింగ్కి ఎంత అయిందో చెప్తాను అన్నాను కదా. ఫ్రంట్ బ్యాక్ ఈ గ్రిల్ యాక్చువల్లీ మ్యాట్ బ్లాక్ వస్తుంది. ఈ గ్రిల్ మ్యాట్ బ్లాక్ వస్తుంది, దాన్ని మనం గ్లాసీ బ్లాక్ చేసి ఇక్కడ డీక్రోమ్ చేయించాము. ఆ పెయింటింగ్కి మొత్తం మనకు అరౌండ్ 3K సంథింగ్ పడింది. అండ్ ఇంటీరియర్కి వచ్చారంటే, ఇంటీరియర్ చెప్పాను కదా, ఈ సీట్స్ మనకి అరౌండ్ 15,000 పడింది. విత్ ఫిట్టింగ్ అంతా, వైరింగ్ అంతా ఒక 5K ఎక్స్ట్రా పడింది. యాక్చువల్లీ ఈ సీట్స్ కూడా ఇవి కూడా పెయింటెడే. ఇవి యాక్చువల్లీ ఇది బేజ్ కలర్ వస్తాయి, ఈ కలర్ వస్తాయి. యాక్చువల్లీ ఇది రాలేదు, లేకపోతే ఇది కూడా పెయింట్ చేయించి ఉండాలి. అది సపరేట్గా రాలేదు కాబట్టి పెయింట్ చేయించలేకపోయాను. దీన్ని బ్లాక్ చేయించాము. ఇది చూసారు కదా, ఇది జస్ట్ ఊరికే సన్ ఎక్కువ పడకుండా పెట్టాము. అంటే ఎండ్లో కార్ ఆపినప్పుడు కార్ లోపల ఎక్కువ హీట్ అవ్వకుండా చేయించాము. ఇంకా స్టిక్కరింగ్ వచ్చారంటే, ఇది వ్రాప్ అన్నా కదా, ఈ వ్రాప్ ఇదంతా కలిపి మనకి 1,500 సంథింగ్ పడింది. బ్లాక్ వ్రాప్ స్టాండ్స్ చూడడానికి కొంచెం బాగుంటుందని చెప్పి చేయించాను. ఇంకా ఇది టింటెడ్ హెడ్లైట్స్. యాక్చువల్లీ ఇది టింట్ వేయించాను, లైట్ డార్క్. మొత్తం కలిపి మనకి 2,500 పడింది మొత్తం, ఓన్లీ ఫర్ స్టిక్కరింగ్. అండ్ ఇంజన్ బ్రేక్ వచ్చారంటే, యాక్చువల్లీ ఇది కూడా ప్యూర్ మ్యాట్ బ్లాక్ వస్తుంది అనమాట. ఇంజన్ కవర్ కూడా ప్యూర్ మ్యాట్ బ్లాక్ వస్తుంది. దీనికి కూడా పెయింటింగ్ చేయించాను. దీనికి అరౌండ్ 1,500 1,000 ఎంతో పడింది, ఐడియా లేదు. ఇంకా ఎగ్జాస్ట్ చెప్పా కదా 20K అయ్యిందనేసి. ఎగ్జాస్ట్ ఎందుకు చేంజ్ చేయించానో కూడా చెప్పాను మీకు. ఇది కార్ స్టేజ్ 2 ట్యూన్కి మనకు అరౌండ్ 60,000 దాకా పడింది అనమాట. స్టేజ్ 2 ట్యూన్ వచ్చి మనకు జీటీ ట్యూనర్స్ అనేసి గుజరాత్ బేస్డ్, అది అక్కడ ఉన్న వాళ్ళతో చేయించుకున్నాను. ఆ ట్యూన్కి 60,000 పడింది. మొత్తం కార్కి అరౌండ్ నేను 1,60,000 1,50,000 దాకా ఇప్పుడు దాకా స్పెండ్ చేశాను. VCDS ట్విక్స్ ఇచ్చాను ఈ కార్కి, మెన్షన్ చేయడం మర్చిపోయాను. నీడిల్ స్వైప్ అండ్ టియర్ వైపర్ అనేసి అంటారు ఈ ఫ్యూచర్ని. యాక్చువల్లీ 3 times వైప్ అయినాక 7 seconds గ్యాప్ వచ్చి మళ్ళీ ఇంకొకసారి వైప్ అవుతుంది. అండ్ ఇది నీడిల్ స్వైప్. మరిన్ని వీడియోస్ ఇలాంటివే మీకు కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మోడ్స్ వస్తున్నాయి, ఇంకా చాలా మోడ్స్ చేపియాలనుకుంటున్నా. అన్నీ నేను యూట్యూబ్ ఛానల్లో పెడతాను. ఒకవేళ మీకు పోలో ఉంటే, మీరు చేసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి.
నేను ప్రతి ఒక్కటి మీకు గైడ్ చేస్తాను, ఎవ్రీథింగ్. అంతే, ఇంకా చెప్పడానికి ఏం లేదు కార్ గురించి. ఫ్లైబై వస్తుంది, ఫ్లైబై చూడండి. ఇంటీరియర్ నుంచి కూడా వీడియో కావాలంటే కామెంట్ చేయండి, అది కూడా సపరేట్గా వీడియో పెడతాను అన్నమాట.